బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియు భూముల పరిశీలనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి నిన్న హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియు భూముల పరిశీలనకు బయలుదేరినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్టు కూడా చేశారు. పోలీసులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాగ్వాదానికి దిగినట్లుగా చూస్తున్నాం మనం విజువల్స్లో. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి సిచ్యువేషన్? కాసేపటి క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూములను సందర్శించేందుకు అక్కడ ఏం జరుగుతుంది? సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఎందుకు వేలం వేయవలసి వస్తుంది ప్రభుత్వము? అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, లేదంటే అటవీ శాఖకు సంబంధించినవా, లేదంటే ఇటు యూనివర్సిటీకి సంబంధించిన భూముల అనే దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది బీజేపీ. ఆ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి అందులో ఎమ్మెల్యేలు, లాయర్లు కూడా ఉన్నారు. అందరు కలిసి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సందర్శించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యేలందరూ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ అంతా కూడా భారీ పోలీసులు మోహరించారు. భారీ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలను ఇటు పాయల్ శంకర్, ఘంటాల సూర్యనారాయణ గుప్తా, అతనే బీజేపీ జనరల్ సెక్రటరీ కాసు వెంకటేశ్వర్లు, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన ప్రభుత్వ విధానాలు సరైనవి కాదు, ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఏదైతే వేలం వేయడానికి ఇస్తుందో ప్రభుత్వమో ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, విద్యార్థుల వైపుకు నిలబడతాం, పోరాటం చేస్తాం, సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షిస్తామనేది ప్రధాన డిమాండ్ బీజేపీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన అంశాలను ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఐక్య కార్యాచరణ కూడా ప్రకటించి ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఇవాళ విద్యార్థులు ఇటు మొత్తం కూడా నిరవధిక నిరసన తెలిపేందుకు ఒకవైపు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ప్రకటించి ఉంది. ఇటు లెఫ్ట్ పార్టీస్ కూడా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ధర్నాకు చేస్తున్నటువంటి పద్ధతి. అదే పద్ధతిలో ఇవాళ బీజేపీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు బృందాన్ని మొత్తం పోలీసులు అదుపులో తీసుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర. ఇక వీళ్ళందరూ కూడా వివిధ పోలీసులు తరలించారు. ప్రభుత్వ విధానాలు సరైనవి కావు, ఖచ్చితంగా ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు, ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందాలి భూములని అనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పింది. కాసేపటి క్రితం బదిలీ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. అవన్నీ కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన భూములు, ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు అమ్మేందుకు. దీనికి సంబంధించింది ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తా ఉన్నాయి. రేపు 7వ తారీఖు రోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు, విద్యార్థుల పైన లాఠీలు పిలిపించడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు బండి సంజయ్, కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా స్పందించినటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించి అక్కడ విద్యార్థులు ఎందుకు పోరాటాలు చేస్తున్నారని దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ పోలీసులు తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది.
సో అక్కడికి ప్రజెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు రావటం జరిగిందా వెంకట్? అంటే నిన్న టీజీఐసీసీ నిర్ణయించింది కదా దీనికి సంబంధించి, ఇది ఖచ్చితంగా సెంట్రల్ ప్రభుత్వానిదే అని చెప్పి. ప్రభుత్వం చెప్తోంది ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు. గత 20 ఏళ్ళ నుంచి అవి వేరొకరి చేతుల్లో కబ్జాకు అయి ఉన్నాయి. ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత భూములను సుప్రీంకోర్టు దాకా వెళ్లి ప్రభుత్వము కబ్జా కోరల నుంచి విడిపించింది. ఇప్పుడు ప్రజా పరిపాలనలో భాగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో అది వివిధ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఆ భూములను అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వం చెప్తుంది. కానీ బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అది సరైన విధానం కాదు, అది విద్యార్థులకు చెందాలి, ఆ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ చెందాలి అనేది చెప్తున్నారు. కాబట్టి ఈ అన్ని పార్టీల మధ్య ఒకవైపు ప్రభుత్వం, ఒకవైపు ప్రతిపక్షాల మధ్య రోజు ఈ తారస్థాయికి చేరుతుంది సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న హెచ్సియు భూముల పరిశీలనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులతో ఎమ్మెల్యే పాయల్శంకర్ వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. అరే ఒక్కసారి చూసుకోండి, మీరు న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ 600 ఎకరాల్లో చేశారు. దాన్ని బట్టి అన్న ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాతావరణాన్ని ఏ విధంగా కాలుష్యం లేకుండా పోతుంది. భూమిలో వర్షం పడ్డది, నీళ్ళు ఇంకుతేనే కదా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అది లేదు. కనీసం మీరు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థి మీద జుట్టుపట్టి లాకి పోలీసు వాళ్ళు ఇంత దారుణం చేసేది దాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోవాలనుకుంటే ఈరోజు హౌస్ అరెస్ట్ చేసుకోండి సార్. ఇంత దారుణమా? కనీసం విద్యార్థులకు మద్దతు తెలపడానికి మేము పోతూ ఉంటే దీన్ని హౌస్ అరెస్ట్ చేసి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థులకు 80% మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దానికోసానికి ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా ఇంకోటి విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఎడ్యుకేషన్ దాని మీద దాన్ని గ్రీనరీ కాపాడుకుంటా, కాంక్రీట్ జంగల్ కాకుండా గ్రీనరీ కాపాడుకుంటా దాన్ని ఆపాలే. 80% ఆపడానికి భారతీయ జనతా పార్టీ ఫుల్ మద్దతు తెలుపుతా ఉంది విద్యార్థులకని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశము తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సందర్శించడానికి వెళ్తున్నటువంటి బీజేపీ నేతలతో పాటు ఇటు ఎమ్మెల్యేని కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా పెద్ద మొత్తంలో మోహరించారు. ఎమ్మెల్యేలందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక తాజాగా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నటువంటి విషయాలు చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఇటు జిల్లా అధ్యక్షులను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేయడాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రభుత్వం వెనక తీసుకోవాలి. ఆ విధానం సరైన విధానం కాదు. అది ప్రజల భూములు, ప్రభుత్వ భూములు, అది విద్యార్థులకు చెందాలి అనేది ప్రధానమైన డిమాండ్ బీజేపీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద నిన్న ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది బీజేపీ. ఆ నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఏం జరుగుతోంది, భూములు ఎందుకు అమ్మాల్సి వస్తుంది, ఆ యూనివర్సిటీ భూముల కాదనే దాని మీద ఈ బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ సందర్శించడానికి, సెంట్రల్ యూనివర్సిటీ భూములను సందర్శించడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయన్నట్టు ఈరోజు హైదరాబాద్ యూనివర్సిటీకి ఎమ్మెల్యేలు పోతుంటే ఈ యొక్క దౌర్జన్యాన్ని మేము
కాలు కాలా ఈ రోజు పోలీసులు హెచ్సిఆర్కి శాంతియుతంగా పోతుంటే ఈ విధమైన దౌర్జన్యాన్ని మేము వదిలిపెట్టాము. భారతీయ జనతా పార్టీ సో శాంతియుతంగా యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి వెళ్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం సరైన విధానం కాదనేది అయితే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నిన్న గత కొంతకాలం నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఖచ్చితంగా అడ్డుకుంటాం అనేది అయితే అన్నా అన్నా ఏంటి ఏంటి అన్నా శంకర్ అన్న వాళ్ళు రాని హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ 400 ఎకరాల భూములు అమ్మద్దని పర్యావరణ ప్రేమికులు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని మీరు ప్రభుత్వం వెంటనే మీరు విడ్రా చేసుకోవాలనంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు చూస్తామని, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మేము తెలుసుకుంటామని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే ఈ రోజు పోలీసు పహారాలు పెట్టి మమ్మల్ని ఆపుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ 100 మంది పోలీసులతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి అని చెప్పేది బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శనిలు. గతంలో టీఆర్ఎస్ మోసం చేసింది ఈ రాష్ట్రాన్ని, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. టీఆర్ఎస్ పార్టీ అమ్మినట్టుగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆస్తుల్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములను అడ్డుకుంటాం. ప్రభుత్వము ఏదైతే అమ్మకానికి వేలం వేస్తుందో ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. అది విద్యార్థులకు సొంతం చేయాలి. అదంతా కూడా అడవితో కూడుకున్నటువంటి పచ్చని ప్రకృతితో కూడుకున్నటువంటి భూములు. ఆ భూములన్నీ కూడా ఈ విధంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం సరైన విధానం కాదనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కీలక ఆధారాలు అంటే కొన్ని పత్రాలు కూడా విడుదల చేసింది. ఇది ప్రభుత్వ భూములు, ఎవరికి కూడా అంటే ఎవరికి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాదు. ఈ ప్రభుత్వ భూములు గతంలో 20 ఏళ్ళు మొత్తం కూడా ఇది కబ్జాలకు గురైంది. ఖచ్చితంగా ప్రజా పరిపాలన వచ్చిన తర్వాతనే ఈ భూములను వెలికితీసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ భూములను ప్రభుత్వం ఆధీనం చేసుకున్నది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ విధంగా ప్రచారం చేసి ఈ విధంగా రాజకీయ లబ్ధి ఉండడం సరైనది కాదనేది ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇదంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రతిపక్షాల మధ్య ఓరోవరిగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఓరోవరిగా జరుగుతున్నాయి. ఇది ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇవాళ నిరవధిక నిరసనలు పిలుపునిచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ. విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కూడా చేపట్టింది. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు మా యూనివర్సిటీకే సొంతం కావాలనేది మొత్తం ఎమ్మెల్యేలు కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఒకవైపు లెఫ్ట్ పార్టీలు కూడా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ముందు నిరసనకు పిలుపునిచ్చే అట్లనే ఐక్య ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించి ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కూడా ఇవాళ మొత్తం క్లాసులన్నీ బహిష్కరించి నిరసన తెలిపేందుకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చినాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ చలో సెంట్రల్ యూనివర్సిటీకి పిలుపునిచ్చినటువంటి ఇట్లా ఇవాళ దానిలో భాగంగానే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పైన నిజ నిర్ధారణ కమిటీ ఒకటి బీజేపీ వేసింది. ఖచ్చితంగా అందులో లాయర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ భూములు ఏం జరుగుతుంది, అసలు భూములకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం వేలం వేయాలనుకుంటుంది, అవి అటవిక భూములు. కాసేపటి క్రితమే బండి సంజయ్ కూడా కొన్ని కీలక కామెంట్లు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. అవి అటవీ శాఖకు సంబంధించిన భూములు ప్రభుత్వం వేలం వేయడానికి వీలు కాదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అటవిక భూములను అట్లా అమ్మడం సరైనది కాదు అనేది కూడా బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా ఆయన చేశారు. పోలీసులు ఇటు పాయల్ శంకర్ అట్లనే ధన్పాల్ సూర్యనారాయణ అట్లా కాసం వెంకటేశ్వర్లు బీజేపీ ఎమ్మెల్యేలను చూడొచ్చు. బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇటు జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లతో పాటు ఇటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అట్లనే ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ ముగ్గురు కూడా మొత్తం కూడా పోలీసులు అదుపులో తీసుకుంటారు.
ఇప్పటికే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఆయన ఇంటి దగ్గరనే పోలీసులు. ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు వర్సెస్ ఇటు పోలీసుల మధ్య వాగ్వాదం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే నేతలను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేని కూడా అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇందులోనే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం. ఖచ్చితంగా యూనివర్సిటీ భూములకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా పార్టీగా ఇప్పటికే డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా పోలీసులు ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేల వెంట ఉన్న పార్టీ శ్రేణులు కూడా మొత్తం అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో హరీష్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.